అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్కి సంబంధించిన బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 25 బిట్స్ అయితే ఉంటాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది టెస్ట్ నెంబర్ 10 అండి. సో మీరు స్టార్టింగ్ నుంచి చూడాలి వీడియోస్ అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అందులో పర్స్పెక్టివ్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ని ఫాలో అయ్యి అన్ని వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మొదటిసారిగా జనాభా సమస్యల పరిష్కారానికి విద్య శక్తివంతమైన సాధనం అని గుర్తించినది. ఆప్షన్ 1 స్వీడన్ జనాభా కమిషన్ 1935, ఆప్షన్ 2 యునెస్కో 2000, ఆప్షన్ 3 UNFPA 2004, ఆప్షన్ 4 NCERT 1965. ఆన్సర్ ఆప్షన్ 1 స్వీడన్ జనాభా కమిషన్ 1935. నెక్స్ట్ 1 గ్రీన్ హౌస్ ఫలితం అనగా. ఆప్షన్ 1 ఇంటిలో మొక్కల పెంపకం, ఆప్షన్ 2 భూగోళం వేడెక్కే ప్రక్రియ, ఆప్షన్ 3 ఇంటికి పచ్చరంగు వేయడం వల్ల కలిగే లాభం, ఆప్షన్ 4 భూగోళంపై అడవుల పెంపకం. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే భూగోళం వేడెక్కేటువంటి ప్రక్రియ. నెక్స్ట్ 1 పర్యావరణానికి సంబంధించిన జాగృతిని అవగాహన పెంపొందించడానికి పర్యావరణానికి మానవుడికి సంబంధించిన అవగాహనకు అవసరమైన బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టుటకు ఉద్దేశించిన విద్యా కార్యక్రమమే పర్యావరణ ఎడ్యుకేషన్ అని పేర్కొన్నది ఎవరు. ఆప్షన్ 1 ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కరికులం స్టేట్మెంట్, ఆప్షన్ 2 నేషనల్ యాంటీ సొల్యూషన్ లా జపాన్ 1969, ఆప్షన్ 3 యునెస్కో, ఆప్షన్ 4 యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఆన్సర్ ఆప్షన్ 3 యునెస్కో. నెక్స్ట్ 1 ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం పర్యావరణ విభాగం స్థాపించబడింది. ఆప్షన్ 1 తివారీ కమిటీ, ఆప్షన్ 2 సెకండరీ కమిషన్, ఆప్షన్ 3 భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఆన్సర్ ఆప్షన్ 1 తివారీ కమిటీ. నెక్స్ట్ 1 ప్రజాస్వామ్యం పనిచేయు విధానాన్ని విద్యార్థులు తెలుసుకోవడానికి ఎక్కువగా సహాయపడేది. ఆప్షన్ 1 ప్రజాస్వామ్యం గురించి విద్యార్థులకు తెలియచేయడం, ఆప్షన్ 2 మాదిరి పార్లమెంట్ నిర్వహించడం, ఆప్షన్ 3 విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్ళుట, ఆప్షన్ 4 విద్యార్థులకు సినిమాలు చూపడం. ఆన్సర్ ఆప్షన్ 2 మాదిరి పార్లమెంట్ నిర్వహించడం. నెక్స్ట్ 1 ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలలో లేనిది. ఆప్షన్ 1 నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, ఆప్షన్ 2 ఆలోచనా శక్తిని పెంపొందించడం, ఆప్షన్ 3 వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందింపచేయడం, ఆప్షన్ 4 బోధనా సిబ్బందిని నియమించడం. ఇందులో ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలలో లేనిది ఆప్షన్ 4 బోధనా సిబ్బందిని నియమించడం. నెక్స్ట్ 1 అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉంది అని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 2 కొఠారీ కమిషన్, ఆప్షన్ 3 తివారీ కమిషన్, ఆప్షన్ 4 NCTE. ఆన్సర్ ఆప్షన్ 2 కొఠారీ కమిషన్. నెక్స్ట్ 1 ఈ క్రింది వానిలో NCTE కార్యకలాపం కానిది. ఆప్షన్ 1 ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనల నిర్వహణ, ఆప్షన్ 2 ఉపాధ్యాయులను నియామకం చేయుట, ఆప్షన్ 3 ఉపాధ్యాయ విద్యపై సెమినార్లు సర్వేలు నిర్వహణ, ఆప్షన్ 4 ఉపాధ్యాయ సమర్థతను నిబద్ధతను పెంపొందించేందుకు కృషి చేయుట. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయులను నియామకం చేయుట అనేది NCTE కార్యకలాపం కాదు. నెక్స్ట్ 1 NCERT విధులలో లేనిది. ఆప్షన్ 1
పరీక్షల సంస్కరణకు తోడ్పడుట. ఆప్షన్ 2 పాఠశాల స్థాయి పాఠ్య గ్రంథాలు పఠనీయ గ్రంథాల తయారీ. ఆప్షన్ 3 జాతీయ స్థాయి శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్ష నిర్వహించి ఎంపిక చేసి వారికి ఉపకార వేతనాలు ఇవ్వడం. ఆప్షన్ 4 ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు గుర్తింపునివ్వుట. ఆన్సర్ ఆప్షన్ 4 ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు గుర్తింపునివ్వుట అనేది ఎన్సీఆర్టీ విధి కాదు. నెక్స్ట్ 1 వ్యక్తిపై ఎటువంటి బాహ్య ఉద్దీపన ప్రభావం లేకుండా తనంతట తనకు స్వాభావికంగా ఏర్పడేది. ఆప్షన్ 1 శారీరక ప్రేరణ. ఆప్షన్ 2 అంతఃప్రేరణ. ఆప్షన్ 3 బాహ్య ప్రేరణ. ఆప్షన్ 4 కృత్రిమ ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ 2 అంతఃప్రేరణ. నెక్స్ట్ 1 పర్యావరణం. ఎన్విరాన్మెంట్ అనేది ఈ పదం నుండి వచ్చింది. ఆప్షన్ 1 ఎన్విరాన్. ఆప్షన్ 2 ఎన్వైర్. ఆప్షన్ 3 ఎట్మా. ఆప్షన్ 4 ఎండరాగి. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరాన్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుండి వచ్చింది. నెక్స్ట్ 1 పర్యావరణం అంటే మానవులు జీవులు నివసించే జీవభౌతిక వ్యవస్థ అని నిర్వచించినది. ఆప్షన్ 1 రొనాల్డ్ రాస్. ఆప్షన్ 2 ఐక్యరాజ్య సమితి. ఆప్షన్ 3 నేషనల్ గ్రీన్ కోర్. ఆప్షన్ 4 ఈజే రాన్. ఆన్సర్ ఆప్షన్ 2 ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ 1 పర్యావరణ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ 1 విద్యార్థులలో పర్యావరణం పట్ల పూర్తి అవగాహన కల్పించడం. ఆప్షన్ 2 జనాభా పెరుగుదల. ఆప్షన్ 3 అడవుల నరికివేత. ఆప్షన్ 4 సౌర ఇంధనాన్ని విరివిగా వాడేట్లు చేయుట. ఆన్సర్ ఆప్షన్ 1 విద్యార్థులలో పర్యావరణం పట్ల పూర్తి అవగాహన కల్పించడం. నెక్స్ట్ 1 పాఠశాలల్లోని ఎకో క్లబ్లో ఉండే టీంల సంఖ్య. ఆప్షన్ 1 4. ఆప్షన్ 2 5. ఆప్షన్ 3 6. ఆప్షన్ 4 2. ఆన్సర్ ఆప్షన్ 2 5. నెక్స్ట్ 1 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. పర్యావరణ పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం. ఆప్షన్ 1 1981. ఆప్షన్ 2 1983. ఆప్షన్ 3 1986. ఆప్షన్ 4 1992. ఆన్సర్ ఆప్షన్ 2 1983. నెక్స్ట్ 1 పర్యావరణ విద్య పరిధిలో లేనిది. ఆప్షన్ 1 జనాభా. ఆప్షన్ 2 సాంకేతిక అభివృద్ధి. ఆప్షన్ 3 సామాజిక అడవులు. ఆప్షన్ 4 ఉపాధి. ఆన్సర్ ఆప్షన్ 4 ఉపాధి. నెక్స్ట్ 1 ఇంగ్లీషు భాష నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి వంటిది అన్నవారు. ఆప్షన్ 1 చార్లెస్ గ్రాంట్. ఆప్షన్ 2 వివేకానంద. ఆప్షన్ 3 చార్లెస్ వుడ్. ఆప్షన్ 4 రాధాకృష్ణన్. ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్ 1 భారతీయుల అభ్యున్నతికి ఇంగ్లీషు విద్య యొక్క ప్రాధాన్యత గురించి మొదటిసారిగా తెలిపినవారు. ఆప్షన్ 1 లార్డ్ మెకాలే. ఆప్షన్ 2 వెల్లస్లీ. ఆప్షన్ 3 చార్లెస్ గ్రాంట్. ఆప్షన్ 4 బెంటింగ్. ఆన్సర్ ఆప్షన్ 3 చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్ 1 దేనిని భారతదేశంలో ప్రస్తుత విద్యా విధానానికి ప్రాతిపదికగా చెబుతారు. ఆప్షన్ 1 యశ్పాల్ కమిటీ. ఆప్షన్ 2 లోక్ నాయక్ కమిటీ. ఆప్షన్ 3 సాడ్లర్ కమిషన్. ఆప్షన్ 4 వుడ్స్ డిస్పాచ్. ఆన్సర్ ఆప్షన్ 4 వుడ్స్ డిస్పాచ్. నెక్స్ట్ 1 భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టాగా పేరొందినది. ఆప్షన్ 1 హంటర్ కమిషన్. ఆప్షన్ 2 వుడ్స్ డిస్పాచ్. ఆప్షన్ 3 హార్టాగ్ కమిటీ. ఆప్షన్ 4 కర్జన్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 2 వుడ్స్ డిస్పాచ్. నెక్స్ట్ 1 దీనిని తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు. ఆప్షన్ 1 హంటర్ కమిషన్.
ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 3 వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ 4 కర్జన్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 1 హంటర్ కమిషన్. నెక్స్ట్ 1 గోఖలే తీర్మానంలో ముఖ్యమైన అంశం. ఆప్షన్ 1 పరీక్షల సంస్కరణ, ఆప్షన్ 2 విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఆప్షన్ 3 స్త్రీ విద్య ప్రోత్సాహం, ఆప్షన్ 4 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఆన్సర్ ఆప్షన్ 4 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. నెక్స్ట్ 1 దేశ చరిత్రలో చీకటి కాలంగా పిలువబడేది. ఆప్షన్ 1 1934 to 39, ఆప్షన్ 2 1939 to 41, ఆప్షన్ 3 1941 to 47, ఆప్షన్ 4 1964 to 69. ఆన్సర్ ఆప్షన్ 2 1939 to 41. నెక్స్ట్ 1 రాధాకృష్ణన్ కమిషన్ ప్రధానంగా దీనిపై సూచనలు చేసింది. ఆప్షన్ 1 ప్రాథమిక విద్య, ఆప్షన్ 2 మాధ్యమిక విద్య, ఆప్షన్ 3 సెకండరీ విద్య, ఆప్షన్ 4 విశ్వవిద్యాలయ విద్య. ఆన్సర్ ఆప్షన్ 4 విశ్వవిద్యాలయ విద్య. నెక్స్ట్ 1 శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ క్రింది విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆప్షన్ 1 మద్రాస్ యూనివర్సిటీ, ఆప్షన్ 2 ఆంధ్ర యూనివర్సిటీ, ఆప్షన్ 3 సెంట్రల్ యూనివర్సిటీ, ఆప్షన్ 4 ఢిల్లీ విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్ర యూనివర్సిటీ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.